హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనమైతే బైక్స్కి చైన్లు ఎలా చేయాలో చూసామన్నమాట. ఇది వచ్చేసి GT650. దీనికి బ్యాక్ స్టాండ్ ఉన్నది కాబట్టి ప్యాడాక్ స్టాండ్ అయితే వేసినాము. దీనికి అది వచ్చేసి ఇంకా బ్యాక్ స్టాండ్ వేసి రెడీ పెట్టేసినాము. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు చైన్లు కిట్ వచ్చేసి మన దగ్గర అయితే ఉంది. మోటోల్ నుంచి అయితే మేమైతే ఈ కిట్ అయితే తీసుకున్నాను అనమాట. దీంట్లో వచ్చేసి చైన్ లూప్ ఒకటి వస్తుంది, చైన్ క్లీన్ ఒకటి వస్తుంది, అలానే బ్రష్ వస్తుంది, ఒకటి క్లీనింగ్ బ్రష్ ఒకటి వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఫైబర్ క్లాత్ అయితే ఒకటి ఉంటుంది. ఇది యూజ్ చేసి మేమైతే క్లీన్ అయితే చేస్తాము. ఫస్ట్ వచ్చేసి మనకైతే చైన్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ క్లాసిక్ చైన్ అయితే మనకైతే చైన్ అయితే రస్ట్ పట్టింది. చైన్ లూబ్ లేకపోతే చైన్ డ్రై అయిపోతుంది. మనకు చైన్ మినిమం కొంచెమన్నా లూబ్ అయితే ఉండాల. అందుకే చైన్ మెయింటెనెన్స్ లేనప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే చైన్ అనేది రస్ట్ పట్టేది స్టార్ట్ అయినప్పుడు ఈ చైన్ టీత్ ఉన్నాయి కదా, ఈ టీత్కి రెండు మధ్యలో వస్తుంది, ఇవనేది రెండు లాక్ అయిపోతాయి అన్నమాట. అంటే కొన్ని ఇప్పుడు చైన్ షేకింగ్ అనేది కానీ, చైన్ లూజ్ అయ్యేది కానీ, మనం ఎంత టైట్ చేయించినా ఫాస్ట్గా లూజ్ అయ్యేది, చైన్ కొంచెం క్రాస్ ఉంటుందన్నమాట. అవి ఎలా అవుతాయంటే మనం కరెక్ట్ చైన్ లూప్ మెయింటైన్ చేయకపోతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 కిలోమీటర్స్ చైన్ లూప్ కొట్టండి అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మీరు ఆలోచించండి. ఫస్ట్ ఏంటంటే మీరు మినిమం సెన్స్ ఉంటుంది. 500 కిలోమీటర్ వస్తుందా అంటే కొన్ని వస్తాయి, నేను అన్నీ రానని చెప్పనాడ. ఇప్పుడు మీరు ఆఫ్ రోడింగ్ పోయింటారు, ఆఫ్ రోడింగ్లో మీకు డస్ట్ పడితే చైన్లో ఉంటుందా? 500 కిలోమీటర్స్ ఎట్లా వస్తుంది? మీరు ఆలోచించాలి అవన్నీ. ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ చూసుకొని 500 కిలోమీటర్స్ కొట్టండి. ఏం 500 కిలోమీటర్స్ మీకు ఆలోచించండి. నేను లూబ్ వేసిన ఎంత ఉంటుంది, మనకు రైనీ సీజన్లో ఎట్లుంటుంది, సమ్మర్లో ఎట్లుంటుంది, చైన్ ఎలా డ్రై అవుతుంది, మీకు అర్థమవుతుంది కదా. ఒకరు చెప్పేది కాదు, మీ అంతకు మీరు ఆలోచిస్తే చైన్ మీకు అర్థమవుతుంది అనమాట. డ్రైలో ఉందా ఎట్లుందని. చాలామంది అయితే ఏం చేస్తారంటే చైన్ క్లీన్ చేయరనమాట. చైన్ క్లీన్ చేయకునే డైరెక్ట్ చైన్ స్ప్రే కొట్టేస్తుంటారు. డస్ట్ ఉంటుంది అట్లే డైరెక్ట్ చైన్ క్లీనింగ్ ఉందనేది కూడా చాలామందికి అయితే తెలియదు. ఇప్పుడు మనం అయితే జెటీకి చూద్దాం. మనకి ఈ కలర్ చూడండి. ఇప్పుడు క్లీన్ చేయకముందు ఇలా ఉంది, క్లీన్ చేసి ఇంకా ఎంత షైన్ అవుతుందో మీరైతే చూపిస్తాను గైస్. ఫస్ట్ అయితే పెట్రోల్ అయితే తెచ్చాము. కొంతమంది ఏం చేస్తారంటే ఓన్లీ పెట్రోల్తో క్లీన్ చేస్తారు. నేనైతే పెట్రోల్తో క్లీన్ చేసి చైన్ క్లీనర్ వేసి మళ్ళీ తర్వాత చైన్ లూబ్ వేస్తాను. బ్యాకే కాదు గైస్, ఫ్రంట్ కూడా మనమైతే క్లీన్ చేసుకోవాలి. చైన్ అంతా నీట్గా క్లీన్ చేయాలి. రెగ్యులర్గా క్లీన్ చేస్తాంట నేనే, లేదంటే ఒకసారి షోరూంలో కూడా చేపిస్తుంటా. అయినా కూడా ఇంత ఉంది, క్లీన్ చేయాలి ఇప్పుడంతా. చూడండి గాయస్, మనకైతే రస్ట్ అయితే పట్టింది. ఇది కూడా నేనేమి ఎక్కువ రోజులు ఏమి క్లీన్ చేయకుండా కాదు, వర్షంకి వాటర్ ఇట్లా పడినాయి, చైన్ లూప్ లేవడం వల్ల మనకైతే చైన్ చాలా ఫాస్ట్గా రస్ట్ అయితే పట్టింది. చూడండి గాయస్, నేనైతే 4.5 years ఎక్స్పీరియన్స్ నా క్లాసిక్ వాడబట్టి రీబార్ను 70,000 అయితే తిరిగినాను. ఈ 70,000 తిరుగుంది. నేను స్టార్టింగ్ బైక్ తీసుకున్నప్పుడు వచ్చేసి గ్రీస్ కూడా పెట్టిస్తాను అనమాట. గ్రీస్ ఎట్లాంటి టైంలో యూజ్ చేయాలంటే నేను చెప్తాను. రైనీ సీజన్లో లాంగ్ డ్రైవ్స్ వెళ్ళేటప్పుడు అయితే నేనైతే గ్రీస్ సజెస్ట్ చేస్తాను. రెగ్యులర్గా గ్రీస్ అయితే వేయద్దండి చైన్కి రైనీ సీజన్లో. ఎందుకంటే మనకు చైన్ లూప్ అయితే వాటర్కి అయితే బిరిన వెళ్ళిపోతుంది. గ్రీస్ ఉంటే మాత్రం కొంచెము చైన్ బిరిన రస్ట్ పట్టే ఛాన్సెస్ అయితే ఉండవు. ఇప్పుడైతే క్లీన్ అయితే చేసేద్దాం. మనమైతే చైన్ క్లీన్ చేసేటప్పుడు చాలామంది ఇంజన్ ఆన్ చేసి అయితే క్లీన్ చేస్తుంటారు. ఫస్ట్ అయితే అది అవాయిడ్ చేసుకుంటే మనకైతే బెటర్ అనమాట. చూడండి మనకైతే ఎంత డస్ట్ ఉందో. చైన్ అయితే మనకు రస్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ పెట్రోల్ అయితే వేసి క్లీన్ చేసేసినాను. ఇప్పుడు చైన్ క్లీనర్తో అయితే క్లీన్ చేద్దాం. చైన్ క్లీనింగ్ లూబ్ అయితే మనం అయితే స్ప్రే చేసినాము. బ్రష్తో అయితే క్లీన్ చేస్తాను. ఇప్పుడు మనకైతే బ్రష్ ఇలా ఫ్రంట్కి అయితే వచ్చేస్తుంటుంది. మనమైతే జాగ్రత్తగా అయితే క్లీన్ చేయాలి. చైన్ మనకు కరెక్ట్ బ్రష్లో ఉన్నప్పుడు కొంచెం ఇట్లా పైకి కిందికి అంటే మనకైతే నీట్గా క్లీన్ అవుతుంది. లేదంటే మనం 2 ఫింగర్స్తో ఇలా ఇవి కూడా ప్రెస్ చేసుకోవచ్చు.
ఇంజురీస్ అనేది సెకండ్స్లో అయిపోతాయి గైస్. మనమైతే చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలి. జీటీకి అయితే చైన్ క్లీన్ చేసినాము. చూడండి మనకి ఇప్పుడు చైన్ అయితే బ్రాస్ కలర్ ఎంతగా షైన్ అవుతుందో. నేను బిఫోర్ కూడా ముందు ఎలా ఉన్నో ఈ వీడియోలో డిస్ప్లే చేస్తాను చూడండి. చూసుకోవచ్చు నేనైతే ఇది బిఫోర్ ఆఫ్టర్ ఎంత క్లీన్ అయిందో. నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తాను నేనే, లేదంటే ఒకసారి షోరూంలో కూడా చేపిస్తాను. క్లాసిక్ అయితే మనమైతే క్లీన్ చేసాం, ఇంకా చైన్ లూప్ అయితే కొట్టలేదు. ఇప్పుడు చేసినట్లు చేసుకుంటే మనకైతే చైన్ లైఫ్ అనేది ఎక్కువ అయితే వస్తుంది. దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.